నరకం ఎలా ఉంటుందో మనకి నిజంగా తెలీదు. కానీ డోర్ టు హెల్ అనే ఒక ప్రదేశం భారతదేశానికి వాయువ్య దిశలో టుర్క్మెనిస్తాన్ అనే దేశంలోని కారాకుమ్ అనే ఎడారిలో ఉంది. దీని ఒరిజినల్ పేరు దర్వాజా గ్యాస్ క్రేటర్. దీనిలో నుంచి వచ్చే భారీ మంటలకి దీనిని గేట్స్ ఆఫ్ హెల్ అని లేదా డోర్ టు హెల్ అని పిలుస్తారు. 1971లో కొందరు సోవియట్ సైంటిస్టులు ఆయిల్ ఫీల్డ్స్ కోసం ఎడారిలో అన్వేషిస్తుండగా ఒక ప్రాంతం దగ్గర తవ్వడం మొదలుపెట్టారు. కానీ అకస్మాత్తుగా ఆ ప్రదేశం అంతా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అందులో ఉన్న విషపూరిత వాయువులు ఒక్కసారిగా లీక్ అవ్వటం స్టార్ట్ అయ్యాయి. ఈ గ్యాసెస్ వల్ల ఎన్విరాన్మెంట్కి ముప్పు పొంచి ఉండటంతో ఆ హోల్లో ఫైర్ని ముట్టించారు. కొన్ని వారాలకి ఆ మంటలు చల్లారిపోతాయి అనుకున్నారు ఆ సైంటిస్టులు. కానీ అది 40 ఏళ్లుగా అలానే మండుతూ ఉంది. ఇంత భయంకరంగా ఉన్నా గానీ టూరిస్టులు దీనిని చూడటానికి కుప్పలు కుప్పలుగా వస్తున్నారు. వీళ్ళ రాకతో ఆ కంట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్గా మారిపోయింది. మొక్కల్లో కూడా ప్రాణం ఉంటుంది అనటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కార్నివోరస్ ప్లాంట్స్ అంటే మాంసాహార మొక్కలు. అందులోనూ వీనస్ ఫ్లైట్రాప్ మొక్క మరీ ముఖ్యం. ఎందుకంటే దీని ఆకులపైకి ఏదైనా పురుగు వస్తే అది ఇంకా ఇంటికెళ్ళదు. కానీ అసలు అంత ఖచ్చితంగా పురుగు రాగానే ఎలా ట్రాప్ చేయగలుగుతుంది? దీనికి కారణం ఈ ఆకుపైన ఉన్న చిన్న చిన్న వెంట్రుకలు. ఏదైనా ఒక పురుగు ఈ వెంట్రుకలను తాకిన వెంటనే ఈ మొక్క అలర్ట్ అవుతుంది. ఆ పురుగు అలా పాకుతూ మిగిలిన వెంట్రుకలు కూడా తాకడం జరుగుతుంది. వెంటనే పళ్ళ లాంటి వాటితో క్లోజ్ చేసి పురుగుని ట్రాప్ చేస్తుంది. ఇదే కాకుండా ఇలాంటివి మరికొన్ని మాంసాహార మొక్కలు ఉన్నాయి. పిక్చర్ ప్లాంట్ అయితే ఒక ఓపెన్ బాటిల్ లాగా ఉండి పురుగు అందులో పడగానే వాటి కింద వైపుగా ఉండే వెంట్రుకలతో కూడిన నిర్మాణంతో తప్పించుకోకుండా చేస్తుంది. ఈ మొక్కలు ఇలా పురుగులు తినడానికి కారణం ఇవి పెరిగే నేలల్లో నైట్రోజన్ మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. మీకు తెలుసు మొక్కలకి అధిక మొత్తంలో నైట్రోజన్ కావాలి. అందుకే ఈ పురుగుల బాడీలో ఉండే నైట్రోజన్ తిని బ్రతుకుతాయి. కెమెరా లెన్స్ గుండ్రంగా ఉంటుంది. కానీ ఫోటోలు మాత్రం చతురస్రం మరియు దీర్ఘ చతురస్రాకారంలో ఎందుకు వస్తాయి అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? యాక్చువల్గా కెమెరా లెన్స్ డైరెక్ట్గా ఫొటోస్ని ప్రొడ్యూస్ చేయదు. మధ్యలో ఫిల్మ్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడున్న డిజిటల్ కెమెరాస్లో ఇమేజ్ సెన్సార్ అని ఉంటుంది. దీని సాయంతోనే ఫొటోస్ అనేవి స్క్వేర్ షేప్లో మారడం జరుగుతుంది. లెన్స్ కేవలం లైట్ని బెండ్ చేసి ఇమేజ్ సెన్సార్ పైన పడేలా చేస్తుంది. అయితే లెన్స్ వేరే షేప్లో చేయొచ్చా అంటే చేయొచ్చు. కానీ రౌండ్ షేప్లో ఉంటే లెన్స్ వల్ల ఫోటో బెస్ట్ క్వాలిటీ వస్తుంది. కానీ ఫొటోస్ని స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ షేప్లోనే ఎందుకు తీయటం అంటే మనం ఫొటోస్ని పోస్టర్స్ పెయింటింగ్స్ లాగా డిస్ప్లే చేసేది ఎక్కడ గోడలపైనే కదా. అందుకే అదే షేప్లో ఉంటే బాగా సూట్ అవుతుందని అలా వచ్చేలా చేశారు. ఉడుము పట్టు ఈ మాట చాలాసార్లు వినే ఉంటారు. ఉడుములు వరానిడే కుటుంబానికి చెందిన పెద్ద మాంసాహారులైన బలులు. వీటిలో అతిపెద్ద ఉడుము కొమెడో డ్రాగన్. ఉడుము గాజులాంటి నున్నటి తలాలపై కూడా నిట్ట నిలువుగా పరిగెత్తగలదు. పైకప్పులను గట్టిగా పట్టుకుని స్థిరంగా ఉండగలదు. వాటి పాదాల కింద ఉండే ప్రత్యేకమైన మెత్తలే ఇందుకు కారణం. వీటిపై లక్షలాది వెంట్రుకలు, వేలాది బొడుపులు ఉంటాయి. ఈ సూక్ష్మ వెంట్రుకల రాపిడి వల్ల అత్యంత స్థిర విద్యుత్ బలాలు ఉత్పన్నమై అవి సర్ఫేస్కి అంటుకుని ఉంటాయి. ఒక్కో బొడుపై అతుక్కునే బలం తక్కువే అయినా వేలాది బొడుపుల వల్ల ఉత్పన్నమయ్యే బలం ఎక్కువ అవడంతో ఉడుము గట్టి పట్టును కలిగి ఉంటుంది. ఇలా దాని 4 పాదాల వల్ల కలిగే బలం వల్ల దాదాపు 140 కిలోల బరువును కూడా లాగుతూ నిలువుగా ఎగపాగలదు. అందుకే పూర్వం సైనికులు ఉడుముల నడుములకు తాడు కట్టి పెద్ద పెద్ద కోట గోడలను ఎక్కేవారు. అందుకే ఉడుము పట్టని పిలుస్తారు. జంతువులను రాయిలాగా మార్చేసే చెరువు ఇది. కొంపదీసి ఇది నరకం లాంటి ప్రదేశంలో ఉంటుందనుకుంటే పొరపాటే. ఇది నిజంగా భూమిపైనే ఉంటుంది. ఆఫ్రికా ఖండంలోని టాంజానియా అనే దేశంలో ఈ చెరువు ఉంది. దీని పేరు నాట్రాన్ లేక్. ఈ చెరువులో దిగిన ఏ జంతువు పక్షి అయినా ఇలా ఒక రాయిలాగా మారిపోవాల్సిందే. దీనికి కారణం ఏంటంటే ఈ చెరువులో నీటి pH వాల్యూ 10.5 దగ్గర ఉంటుంది. అది ఎంత డేంజర్ అంటే ఈ నీరు యానిమల్స్ యొక్క కాళ్ళు మరి స్కిన్ని నిమిషాల్లోనే బర్న్ చేసేయగలదు. ఈ నీటికి ఇంత ఆల్కానిటీ రావడానికి కారణం చుట్టూ ఉన్న కొండల నుంచి ఈ చెరువులోకి వచ్చే సోడియం కార్బోనేట్ మరియు కొన్ని వేరే మినరల్స్. ఈ సోడియం కార్బోనేట్ వల్లనే అవి ఇలా శిలల్లాగా మారిపోతున్నాయి. ఈ సోడియం కార్బోనేట్ని యూజ్ చేసి అప్పట్లో శవాలను ప్రిజర్వ్ చేసేవారు. వాటిని మనం ఈజిప్ట్ దేశంలో మమ్మీస్ అని పిలుస్తుంటాం. బిల్డింగ్ లోపల నుంచి వెళ్తున్న ఈ ట్రైన్ పేరు మోనోరైల్. చైనాలోని లిజిబా స్టేషన్కి వెళ్లే దారిలో ఇది మనకి కనిపిస్తుంది. 19 అంతస్తుల ఈ భవనంలో
6 నుంచి 8వ ఫ్లోర్స్ మధ్యలో ఈ రైల్వే ట్రాక్ ని నిర్మించారు. అయితే ఈ రైల్వే ట్రాక్ ని సపరేట్ గా కట్టలేదు. బిల్డింగ్ మరియు రైల్వే ట్రాక్ రెండు ఒకేసారి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నిర్మించారు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకి ట్రైన్ వెళ్ళేటప్పుడు సౌండ్స్ వల్ల ఇబ్బంది కలగదా అని. నిజం చెప్పాలంటే ఈ ట్రాక్ లో ఒక ప్రత్యేకమైన నాయిస్ రిడక్షన్ టెక్నాలజీని ఏర్పాటు చేయడంతో చాలా నార్మల్ సౌండ్స్ మాత్రమే వస్తాయి. మాక్సిమం 60 డెసిబెల్స్ కంటే ఎక్కువ సౌండ్ రాదు. అసలు బిల్డింగ్ లో నుంచి నిర్మించడానికి కారణం ఏంటి అంటే, వెస్ట్ చైనాలోని చాంకింగ్ ప్రొవిన్స్ లో భూభాగం చాలా తక్కువ, జనాభా మాత్రం చాలా ఎక్కువ. సపరేట్ గా మెట్రో రైల్ కట్టాలంటే అక్కడ ఉండే భవనాలను కూల్ చేయాలి. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు. అందుకే ఈ వినూత్న ఐడియాతో ఇంజనీర్స్ ఈ మెట్రో లైన్ ని నిర్మించారు. ఫ్రాన్స్ లెంటిని ఇటలీకి చెందిన ఈ వ్యక్తి 1889లో జన్మించాడు. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఇతను 3 కాళ్ళతో పుట్టాడు. అంతేకాదు ఇతని 3 కాళ్ళకి 4 బొటనవేళ్లు మరియు 2 మగ జననేంద్రియాలు ఉన్నాయి. అయితే మీకు ఒక సందేహం రావచ్చు, 3 కాళ్ళతో పుట్టడం సాధ్యమా మరియు 3 కాళ్ళకి 4 బొటనవేలు ఎలా ఉంటాయి? మీ డౌట్ కి సమాధానం పేరు పారాసైటిక్ ట్విన్, అంటే పరాన్నజీవి జంట. మామూలుగా కవలలు పుట్టడం చూసే ఉంటారు, కానీ ఇతని విషయంలో ఆ కవలలు ఇతనికి అటాచ్ అయ్యి లోపల పుట్టారు. మొత్తం శరీరం బయటికి రాకుండా కేవలం ఒక కాలు మరియు ఇంకో కాలి బొటనవేలు మాత్రమే బయటకు వచ్చాయి. ఆ ఎక్స్ట్రా బొటనవేలు ఇతని మోకాలు నుంచి బయటకు వచ్చింది. కరెక్ట్ గా చెప్పాలంటే ఇతను హాఫ్ ట్విన్ తో కలిసి పుట్టాడు. భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన కాలంలో బ్రిటిష్ వారు దేశంలో అనేకమైనవి దోచుకుని పోయారు. అలాగే కొన్ని సానుకూల మార్పులు మరియు పరిణామాలను కూడా ప్రవేశపెట్టారు. బ్రిటిష్ వారు భారతదేశంలో రైల్వేలు, రోడ్లు మరియు ఓడరేవులు వంటి ముఖ్యమైన రవాణా వ్యవస్థను నిర్మించారు. ఇది దేశాన్ని ఆధునీకరించడానికి మరియు వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి సహాయపడింది. భారతదేశానికి సరికొత్త సముద్ర మార్గాన్ని కనుగొనడంలో వాస్కో డి గామా విజయం సాధించడంతో పోర్చుగీస్ వాళ్ళు డామన్, డయ్యు, గోవా మరియు బొంబాయిలో వ్యాపార స్థావరాలు ఏర్పాటు చేశారు. వారితో పాటు డచ్, బ్రిటిష్ మరియు చివరికి ఫ్రెంచ్ కూడా ఉన్నారు. బ్రిటిష్ ఈస్టర్న్ ఇండియా కంపెనీ రావడం మరియు 1857లో ప్లాసీ యుద్ధంతో మొఘల్ రాజవంశం క్షీణించింది. భారతదేశంలో అధికారిక బ్రిటిష్ పాలన ప్రారంభమైంది. భారతదేశాన్ని పాలించడం మరియు ప్రజల నుండి వీలైనంత ఎక్కువ ప్రయోజనాలు పొందడం బ్రిటిష్ వారి ప్రధాన ఉద్దేశం. బ్రిటిష్ వారు భారతదేశ సంస్కృతికి హాని చేశారని, ఆర్థిక వ్యవస్థను హరించారని, వారు దేశాన్ని దోచుకున్నారు అనేది పచ్చి నిజం. అయినప్పటికీ వారు ఇక్కడ కొన్ని మంచి పనులు కూడా చేశారు. బ్రిటిష్ పాలన తెచ్చిన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ మంచి అని పిలువబడేవి వారి సొంత ఆసక్తి కారణాల కోసం మాత్రమే చేయబడ్డాయి. అయితే ఈ విషయాలు దేశంపై సానుకూల ప్రభావాన్ని చూపాయంటే ఎవరూ కాదనలేరు. ఉదాహరణకి రైల్వేలు బ్రిటిష్ వాళ్ళ ప్రయోజనాలకు మాత్రమే అందించడానికి ఇవి ఉద్దేశించబడ్డాయి. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇవి ప్రతి భారతీయుడికి ఉపయోగకరంగానే ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్ లో ఒకటైన ఇండియన్ రైల్వేస్ ని బ్రిటిష్ వారే వేశారు. చాలా సెంట్రల్ రైల్వే స్టేషన్లు ఇప్పటికీ బ్రిటిష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోనే మనకు కనిపిస్తాయి. భారతీయ రైల్వే చాలా పెద్దది మరియు సంక్లిష్టమైనది. ఇది దేశంలోని అనేక సుదూర ప్రాంతాలను కలుపుతుంది. ఇది రవాణా యొక్క ప్రాథమిక రూపం. అలాగే ఆంగ్ల భాష. బ్రిటిష్ వారు భారతీయులకు ఇంగ్లీష్ నేర్పడానికి కారణం వారి పరిపాలన సౌలభ్యం కోసం. అయితే ఇది ప్రాంతీయ భాషల ప్రజాదరణను ప్రభావితం చేసింది. కానీ ఆంగ్ల భాష మనకు ప్రపంచ తలుపులు తెరిచింది. మన జ్ఞానం మరియు ఆలోచన విధానాన్ని మెరుగుపరచడంలో ఆ భాష సహాయపడింది. మన దేశానికి గర్వకారణమైన భారత సైన్యం బ్రిటిష్ కాలంలోనే ఏర్పడింది. ఇప్పటికీ కొనసాగుతున్న సంస్కృతి, క్రమశిక్షణ, ఇంకా చాలా సైన్యం పద్ధతులు స్వాతంత్రానికి పూర్వం నాటివే. అలాగే టీకా 19వ శతాబ్ద చివరిలో మసూచి భారతదేశంలో ఒక అంటువ్యాధిగా వ్యాపించింది మరియు భారతీయుల్లో పారిశుద్ధ పరిజ్ఞానం లేకపోవడం వల్ల పరిస్థితి త్వరగా పెరుగుతుందని బ్రిటిష్ వారికి తెలుసు. వారు మసూచిని నివారించడానికి 1892లో భారతదేశంలో ఆమోదించబడిన నిర్బంధ టీకా చట్టాన్ని ఆమోదించారు. డిస్పెన్సరీలను ఏర్పాటు చేయడం ద్వారా వ్యాధికి చెక్ పెట్టడానికి వారు వివిధ ప్రాంతాల్లో శానిటరీ కమిషనర్లను కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ సామాజిక సంస్కరణలు. భారతదేశంలో బ్రిటిష్ వారి అతిపెద్ద సహకారం సతీ, బాల్య వివాహాలు, అంటరానితనం వంటి సామాజిక పద్ధతులను తొలగించడం. వారు ఇలాంటి క్రూరమైన అమానవీయ పద్ధతులను నిషేధించడమే కాకుండా వితంతు పునర్వివాహాన్ని కూడా ప్రోత్సహించారు. ఇలాంటి పద్ధతులు ఇంకా ఉంటే భారతదేశం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఇటువంటి సామాజిక పద్ధతులను నిర్మూలించడానికి బ్రిటిష్ వారు అనేక చట్టాలు మరియు శాసనాలను ఆమోదించారు. రాజా రామ్మోహన్ రాయ్ వంటి అనేక మంది సంఘ సంస్కర్తలు బ్రిటిష్ వారికి మద్దతు కూడా ఇచ్చారు. ఇంకా భారతదేశ జనాభా లెక్కలు. బ్రిటిష్ వారు 1871లో జనాభా గణనను ప్రారంభించారు. జనాభా యొక్క వయస్సు, లింగం, మతం, కులం, వృత్తి, విద్య వంటి గణాంకాలను సేకరించేందుకు 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణనను తీసుకుంటారు. 2011 నాటికి భారతదేశం యొక్క దశాబ్దాల జనాభా గణన 15 సార్లు నిర్వహించబడింది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు దోచుకుని వెళ్ళింది చూద్దాం.
భారతదేశంలో 1858 నుండి 1947 వరకు కొనసాగిన బ్రిటిష్ వలస పాలన కాలంలో బ్రిటిష్ వారు భారతదేశం నుండి గణనీయమైన మొత్తంలో సంపదను దోచుకుపోయారు. మొదటిది ఆర్థిక దోపిడీ. బ్రిటిష్ వారు వాళ్ళకి ప్రయోజనం చేకూర్చే విధానాలు మరియు పన్నులను ప్రవేశపెట్టారు. ఉదాహరణకి బ్రిటిష్ వారు భారతీయ రైతులను ఆహార పంటల కంటే నీలిమందు మరియు నల్లమందు వంటి వాణిజ్య పంటలను పండించమని బలవంతం చేశారు. ఇది విస్తృతమైన కరువు మరియు ఆకలికి దారితీసింది. వాణిజ్య అసమతుల్యత. బ్రిటన్కు భారతీయ ఎగుమతులను పరిమితం చేస్తూ బ్రిటిష్ వారు